ఇంటర్లింక్ అనేది ఒక హ్యూమన్ సెంట్రిక్ ఐడెంటిటీ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్. అంటే మన ఐడెంటిటీ సెక్యూర్గా ఉంచుతూ మీ ఫేస్ డేటా షేర్ అవ్వకుండా, ఎలాంటి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లేకుండా జస్ట్ మీరు హ్యూమన్ అని నిర్ధారించుకొని మనం ఈ ప్రాజెక్ట్లో ఎంటర్ అవుతాం. ఇక్కడ మన ఫేస్ ఐడి సెక్యూర్గా ఉంటుంది, ఎవరికి షేర్ అవ్వదు అండ్ మీ కేవైసీ కంప్లీట్ అవుతుంది. ఇలా ఒక యూజర్ ఈ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతాడు. ఫ్రీగా కాయిన్స్ ఎందుకు ఇస్తున్నారు, అసలు వాల్యూ ఉంటే ఫ్రీగా ఇవ్వరు కదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటంటే, యాక్చువల్గా ఫ్రీగా ఇవ్వడం అనేది క్రిప్టోలో ఒక కామన్ మోడల్. బిట్ కాయిన్ కూడా స్టార్టింగ్లో ఫ్రీ మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు అండ్ పై నెట్వర్క్ కూడా ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టే. ఇక్కడ ఫ్రీగా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇది ఒక స్ట్రాటజీలో భాగంగా కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైతే ఎర్లీగా జాయిన్ అవుతారో సో వాళ్ళకి ఎక్కువ రివార్డ్స్ కానీ ఎక్కువ టోకెన్స్ కానీ మైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే లేట్గా జాయిన్ అవుతారో వాళ్ళకి కొంచెం తక్కువ మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ ఐటీఎల్జీ టోకెన్స్ మనం ఫ్రీగా మైన్ చేసుకుంటున్నాం. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, దానికి ఏదన్నా వాల్యూ ఉంటే ఫ్రీగా ఇవ్వరు కదా అని చాలామంది డౌట్ పడతారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్, ఓన్లీ 4 months మాత్రమే అయిన ప్రాజెక్ట్. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ వాల్యూని యాడ్ చేసుకునే స్టేజ్లో ఉంది. ఇంటర్లింక్ కో ఫౌండర్ కేవీ సార్ కూడా అదే చెప్తున్నారు. ఐటీఎల్జీ ప్రజెంట్ వాల్యూ క్రియేట్ చేసే స్టేజ్లో ఉంది. ఇప్పుడే మనం దీని వాల్యూ ఎంత అని చెప్పలేం, మేము కూడా చెప్పలేమని చెప్తున్నారు. చూద్దాం దీని వాల్యూ $0.1 అవుతుందా, $10 అవుతుందా, ఈవెన్ $100 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇదంతా ఒక కోర్ టీమే కాదు, కమ్యూనిటీ అంతా కలిసి మనం దీని వాల్యూని అయితే బిల్డ్ చేయాల్సి ఉంది అని చెప్తున్నారు. ఈ జర్నీలో అందరు కలిసి ఎఫర్ట్స్ పెట్టి దీని వాల్యూని మనం పెంచాల్సి ఉంది అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, క్లిక్ చేసి కంప్లీట్ వీడియో చూడండి.